నేను నమ్ముతున్నాను ఈ దినమున ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి వారితో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. విశ్వసించిన వారు స్తోత్రం చెప్తారా? వెరీ గుడ్. ఒకానొక దినాన నాలాంటి ఒక దైవజనులు ఇలా కూడికలో వాక్యం చెబుతూ ఉన్నారు. ఆ ముందు లైన్లో కూర్చున్నటువంటి వారు వరుస క్రమంలో ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి, ఒక సహోదరి ముందుకు వంగుతున్నారట, లెగుస్తున్నారట. వాక్యం చెప్తున్నటువంటి సేవకుడు అటు ఇటు చూస్తూ ఆవిడని చూసిన ప్రతిసారి కూడా ఆవిడ వంగుతున్నారు, లెగుస్తున్నారు. చెబుతున్నప్పుడు ఏమైంది, ఆవిడకి వంగుతుంది లెగుస్తుంది, వంగుతుంది లెగుస్తుంది అనుకుంటూనే వాక్యం మరోవైపు చెబుతూ ఉన్నారు. మరలా ఆవిడ వంగుతున్నారు, లెగుస్తున్నారు. సేవకులు డిస్టర్బ్ అవుతూనే ఉన్నప్పటికీ కూడా వాక్యం మొత్తంలో కూడా ఆవిడ వంగుతున్నారు, లేస్తున్నారు. అందరు చెప్పాలి, వంగుతున్నారు అంటే ఇలా ముందుకు వంగుతున్నారు, లెగుస్తున్నారు. వాక్యం చెబుతున్న నాలాంటి సేవకుడు అనుకుంటున్నాడట, ఓ స్త్రీలు కదా, చెవిలో ముక్కులో ఏదో చిన్న చిన్న బంగారాలు పెట్టుకుంటారు, అవి కింద పడతాయి, అది పడిపోయిందేమో, దొరకలేదేమో, వెతుక్కుంటుందేమో, అందుకు వెతుక్కుంటుంది కదా అనుకుని వెంటనే వెళ్ళి వాక్యమంతా అయిన తర్వాత ఆవిడ్ని వ్యక్తిగతంగా కలిసి, అమ్మా ఏదో పోగొట్టుకున్నట్టున్నారు, అది దొరికిందా? మీరు కిందకు వంగుతున్నారు, ఏదో చూస్తున్నారు, మరలా లెగుస్తున్నారంటే ఆ సహోదరి అన్నదంట, లేదండి అయ్యగారు, నేనేం పోగొట్టుకోలేదు అన్నదట. మరి ఏం పోగొట్టుకోకపోతే ఎందుకు వంగుతున్నారు, లెగుస్తున్నారమ్మా అంటే, మీరు చెప్పే వాక్యం సూటిగా నా వెనకున్న వ్యక్తికి తగలాలని నేను వంగుతున్నానండి అన్నదట. ఎవరికి తగలాలి? దయచేసి ఇక్కడ ఎవ్వరూ వంగాల్సిన అవసరం లేదు. అయ్యగారు అనుమతించారు తినని వారు తినమని, నేను కూడా తినలేదు, మనం అందరం కలిసి తిందాం అవసరం అయితే. ఇక ఎవరు తినడానికి వెళ్ళకండి. నేను మీకు ఆత్మీయ ఆహారం పెట్టడానికి వచ్చాను. దేవుని సేవకుడు నిలవబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడని విశ్వసించాలి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగా దేవుడే నాతో చెబుతున్న సంగతులను నేను జాగ్రత్తగా వినాలి అని మనస్ఫూర్తిగా గనక నీవు వింటే, ఈరోజు ఎన్ని సమస్యలతో నీవు ఈ స్థలానికి వచ్చావో, ఏ వేదనతో నీవు ఈ స్థలానికి వచ్చావో, వాటన్నిటికీ కూడా గొప్ప సమాధానాన్ని ఇచ్చి దేవుడి ఆవరణంలో నుంచి వెలుపలికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శించబోతున్న సమయం, ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నటువంటి సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా అనేటువంటి ప్రదేశములో ఉన్న మీలాంటి విశ్వాసుల గుంపునకు, మరి విశేషంగా ఆ రోమా పట్టణములో ఉన్నటువంటి గుంపు ఎలాంటిదంటే, యూదా సాంప్రదాయాలను పాటిస్తూ, ఆచార కర్మకాండలను పాటిస్తూ, బహు నిష్ఠగలిగినటువంటి యూదా సాంప్రదాయంలో సిద్ధాంతాలను ప్రాముఖ్యంగా ఎత్తిపడుతూ నమ్మే ఆ సంఘములో ఉన్నటువంటి జ్ఞానవంతులైనటువంటి విశ్వాసులను ఉద్దేశిస్తూ ఈ యొక్క రోమా పత్రికను పౌలు గారు రాశారు. అందుకే వేదాంత పండితులు దీనిని సిద్ధాంతపరమైన పత్రిక అని పిలుస్తారు. ఇట్స్ ఎ డాక్ట్రినల్ ఎపిజిల్ అని పిలుస్తారు. సిద్ధాంతాలు ఎక్కువగా ఇందులో ఉంటాయి. ఈ రోమా పత్రికలో మానవుడు పాపం చేశాడు, పాపం చేయడం వల్ల దేవుని ఉగ్రతకు గురి అయిపోతూ ఉన్నాడు, పాపములు చేయని మనిషి అంటూ ఎవరూ లేరు, పాపము వలన వచ్చు జీతము మరణము, కాబట్టి మానవుడు పొందవలసిన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరమందు పొందాడు, ఆయన పొందిన శిక్షను బట్టి మనిషి పాప శిక్ష తొలగించబడుతుంది. కాబట్టి మానవుడు ఏం చెయ్యాలంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే, ఆయనను రక్షకుడుగా అంగీకరిస్తే వారి బ్రతుకులు బాగుపడతాయి అన్న ఉద్దేశముతో ఈ పత్రికను ప్రారంభిస్తూ 12వ అధ్యాయము 1వ వచనములో అంటున్నాడు, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి అంటున్నాడు. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి.
ఈరోజు ఒక ప్రశ్న, ఎలాంటి సమర్పణ దేవునికి ప్రీతికరమైనది? ఎలా సమర్పించుకుంటే దేవుడికి నచ్చుతుంది? ఈ రోజుల్లో మనము ఒక వ్యక్తిని ఇంటికి భోజనానికి పిలిస్తే ఆ వ్యక్తికి ఏది ఇష్టమో తెలుసుకొని ఆ వ్యక్తి తృప్తిగా భోజనం చేసి సంతోషించున్నట్లు ఆ వ్యక్తి యొక్క ఇష్టాలను బట్టి మనం వారికి ఆతిథ్యం ఇస్తాం. ఎందుకు అంటే మనం భోజనం సిద్ధపరిచేది మన కొరకు కాదు, మన ఇంటికి వచ్చే అతిథి కొరకు కనుక. అలాగే మనలను మనము సమర్పించుకోవాలి. ఎవరికి? దేవునికి. మరి మనలను మనము దేవునికి సమర్పించుకోవాలంటే ఎలా సమర్పించుకుంటే దేవుడికి నచ్చుతుంది? ఎలా సమర్పించుకుంటే దేవునికి అంగీకారంగా ఉంటుంది? ఎలా సమర్పించుకుంటే మన సమర్పణను బట్టి దేవుడు సంతోషించి తన నిత్యరాజ్యపు వారసత్వాన్ని మనకు అనుగ్రహిస్తాడో బైబిల్ గ్రంథంలో క్లియర్గా తెలియచేయబడుతోంది. వాట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ యాక్సెప్టబుల్ అంటు ద లార్డ్? ఎలాంటి సమర్పణ దేవునికి అంగీకారయుతమైనది? ప్రియులారా, ఇక్కడ చాలామంది నేను ప్రభువుని నమ్మాను అంటున్నారు. చాలా సంతోషం. బాప్తిస్మం ద్వారా తిరిగి జన్మించిన వారు ఉండొచ్చు, చాలా సంతోషం. సంస్కార ఆరాధనలో పాలు పంచుకుంటుండొచ్చు, సంఘ కార్యక్రమాలలో ముందు పాత్ర వహిస్తూ ఉండొచ్చు. మరొకసారి సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాను, సమర్పించుకున్న నీ సమర్పణలో ఎక్కడో కొంత లోపం ఏర్పడింది, ఎక్కడో కొంత వెలితి ఏర్పడింది. నీ హృదయ స్థితిని బట్టి, నీ భౌతిక స్థితిని బట్టి, నీ మాటను బట్టి, నీ తలంపును బట్టి, నీ ఆలోచనను బట్టి ప్రభు దుఃఖపడి ఈరోజు హైదరాబాదు పట్టణము నుండి నన్ను పంపి మీలో ఉన్న కొన్ని లోపములను చక్కదిద్దుకొని దేవునికి ప్రీతికరంగా ఉండడానికే ఈ లేఖనాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎలా సమర్పించుకుంటే దేవునికి మన సమర్పణ అంగీకారంగా ఉంటుంది? సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. ప్రియులారా, కొంతమంది అంటారు, మా శరీరాలతో ఏం పని, దేవుడు మా గుండెల్లో ఉన్నాడు అని కొంతమంది అంటారు. ఎక్కడున్నాడంట? ఇక్కడ చాలామంది సహోదరులు ఉన్నారు కదండి, భర్తలను పిలిచి పిలిచి అలసిపోయి ఉంటారు. కొడుకుల్ని రారా కూడికకి అని పిలిచి పిలిచి అలసిపోయి ఉంటారు. పైగా రాను అని చెప్పకుండా మీలాగా గుడికి వెళితేనేనా దేవుడు, మీలాగా చర్చ్కి వెళ్తేనేనా దేవుడు, నా గుండెల్లోనే ఉన్నాడు ఆ దేవుడు అనే డైలాగులు కూడా కొడతారు చాలామంది. నేను అంటాను, గుండెల్లో దేవుడు ఉంటే నీ శరీరం లోకంలో ఉండదు. గుండెల్లో దేవుడు ఉంటే నీవు మందిరానికి రాకుండా ఉండలేవు. హృదయములో దేవుడు ఉంటే నీవు బైబిల్ తెరచి చదవకుండా ఉండలేవు. హృదయములో దేవుడు ఉంటే నీవు మోకరించి ప్రార్థన చేయకుండా ఉండలేవు. నీ హృదయములో దేవుడు ఉంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకకుండా ఉండలేవు. భ్రమలో ఉన్నారు చాలామంది. పుట్టిందే మంచి కుటుంబంలో, పెరిగిందే సంఘ కార్యక్రమాలలో, అన్నిటికీ ముందున్నాను గనక నాకేం వెలితి అనుకోవద్దు. ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట, నీ శరీరం మలినమైపోతా ఉంది, నీ ఆత్మ బాగుందనే భ్రమలోని ఉండొద్దు, నీ హృదయం బాగుందనే భ్రమలోని ఉండొద్దు. శరీరానుసారులు, ఆత్మానుసారులు అనే రెండు రకాల మనుష్యులను గురించి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తెలియచేస్తుంది. శరీరానుసారమైన మనుష్యులు శరీర సంగతుల మీద మనసు పెడతారు, తద్వారా వారి ముగింపు మరణం అనగా నిత్య నరకానికి దారి తీస్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనుషులు ఆత్మ సంగతుల మీద మనసు పెడతారు, తద్వారా వారు నిత్య రాజ్యములో చేరుతారు, పరలోక పట్టణానికి చేరుతారు. శరీరానుసారమైన మనస్సు మరణమునకును, ఆత్మానుసారమైన మనస్సు జీవములోనికి మనలను నడిపిస్తుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన మనలను మనము దేవునికి బలిగా అర్పించుకోవాలి. బలి అనేది మన సాంప్రదాయాలలో బాగా అలవాటు చాలామందికి. కొంతమంది కొన్ని సందర్భాలలో బలులు అర్పిస్తారు దేవుని శాంతిపరచడానికి, దేవుని కనికరం పొందుకోవడానికి. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని కోరాడు, నా కొరకు మీరు బలులు అర్పించమని, నా కొరకు మీరు బలులు అర్పించమని. అయితే బలులు అర్పించి పాపాలు కంటిన్యూ చేస్తూ ఉన్నందున
ఒకే ఒక బలిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తానే బలి అయిపోవడం వల్ల ఇక మానవుడు బలి ఇవ్వవలసిన అవసరత లేక ప్రజలందరి కొరకు ఒకేసారి బలి అయిన ప్రభువైన యేసుక్రీస్తును ఎవరైతే విశ్వసిస్తారో వారికి పాప క్షమాపణ, నిత్య రాజ్యమును వారసత్వంగా ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. మన శరీరాలను దేవునికి సమర్పించాలి. బైబిల్ పట్టుకోమంటే, ప్రార్థన చేయమంటే యవనస్తులు ఎలా అంటారు, ఒక వయసు వస్తుందండి, ఒక కాలం వస్తుందండి, ఇప్పుడేం మునిగిపోయింది కనుక నేను ఇంకా లోకాన్ని ఎంజాయ్ చేయాలి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. డిఎల్ మూడీ అనేటువంటి గొప్ప భక్తుడు, దైవజనుడు, మరి అమెరికా దేశంలో నివసించేవారు. డిఎల్ మూడీ అనేటువంటి గొప్ప దైవజనుడు ఒకానొక దినాన ఒక సినీ నటీమణురాల దగ్గరికి వెళ్ళాడు. ఆ సినీ నటీమణురాలు పాస్టర్ గారు వచ్చారు కదా అన్న గౌరవంతో పిలిచి కూర్చుండబెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చింది. ఎంతో చక్కగా ఆమెకి మరి ఆతిథ్యము స్వీకరిస్తూ కాఫీ ఇచ్చింది. తాగుతూ దైవజనుడు గనక ఆమెకు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. సువార్త ప్రకటిస్తూ, అమ్మా, ఎందుకు ఈ లోకం, ఎందుకు ఈ వేషాలు, ఎందుకు ఈ సినిమాలు, ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వు అని ఆమెకు సువార్త చెబితే ఆమన్నది, పాస్టర్ గారు మీరు చెప్పినట్లు ఆ ప్రభు అంటే నాకు ఇష్టం. క్రిస్మస్కి చర్చ్కి వెళ్తాను, గుడ్ ఫ్రైడేకి చర్చ్కి వెళ్తాను, కొత్త సంవత్సరం అప్పుడు చర్చ్కి వెళ్తాను. యేసు ప్రభు అంటే నాకు ఇష్టమే. కాకపోతే నాకు ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి. నేను ఒక పేరు తెచ్చుకున్న తర్వాత, నేను ఒక ఖ్యాతి తెచ్చుకున్న తర్వాత, నేను ఒక గొప్ప విజయాలు సాధించిన తర్వాత కొంతకాలానికి నేను ఆ ప్రభు సేవకి నన్ను నేను అప్పగించుకుంటానండి అన్నదట. ఆవిడిచ్చిన కాఫీ త్రాగుతూ ఈ మాటలు జరుగుతూ ఉండగా సగం త్రాగినటువంటి కాఫీ కప్పు ఆమె చేతికిస్తూ, అమ్మా ఇది మీరు తాగండి అన్నాడట దైవజనుడు డిఎల్ మూడీ గారు. చాలా చిరాకు పడుతూ, ఏంటండి పాస్టర్ గారు మీ ఎంగిలి కాఫీ నా చేతికిచ్చి నన్ను త్రాగమంటారేంటి అన్నదట. ఎంతో మృదువుగా డిఎల్ మూడీ అనేటువంటి దైవజనుడు అంటున్నాడు, నా ఎంగిలి కాఫీ, నేను ఎంగిలి చేసినది నీవు అసహించుకున్నట్లు లోకమంతా నిన్ను ఎంగిలి చేసిన తర్వాత దేవుడు కూడా నీ ఎంగిలి జీవితం నాకొద్దు అంటే నీ బ్రతుకు నిత్య నరకమే. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నీ యవ్వన బలాన్ని, నీ అందాన్ని, నీ జ్ఞానాన్ని, నీ తలాంతులను ఆ ప్రభువుకి ఇవ్వాలి అని మరొకసారి ప్రభు ప్రేమను గురించి ఆమెకి వివరించగా వెంటనే ఆ రక్షకుడైన ప్రభువుని ఆమె విశ్వసించింది. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నీ మాటలు వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, ఇంకా చాలా టైం ఉందనుకుంటున్నావేమో. నా జీవితంలో 9వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు నా కుటుంబ స్థితిగతులు చాలా తారుమారుగా ఉన్నాయి. మా నాన్నగారు త్రాగుడు వ్యసనం వల్ల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవారు. మా అమ్మగారు క్యాన్సర్ వ్యాధి చేత పడకలో ఉన్నారు. కుటుంబంలో చాలా వేదనలు ఉన్నాయి, చాలా బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి, అయ్యా నీవే నాకు దిక్కు అని ప్రభు వైపు చూచి నేను 9వ తరగతి చదువుతూ ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును నా రక్షకుడుగా అంగీకరించాను. నేను 10వ తరగతి చదువుతూ ఉన్నప్పుడే ఆయన స్వరాన్ని విన్నాను, ఆయన దర్శనాన్ని చూశాను. నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడే ప్రభు తన సేవ కొరకు నన్ను పిలిచారు. నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని వెంటనే వేదాంత విద్యకు నేను వెళ్ళిపోయి ఇప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఇంతకాలంగా దేవుని పనిలో సాగగలుగుతూ ఉన్నాను. నా యవ్వన జీవితాన్ని దేవునికి ఇవ్వడం వల్ల ఇదిగో గత 30 సంవత్సరాలుగా ప్రభు సేవలో ముందుకు సాగుతున్న దేవుని కుమారుడుగా మీ ఎదుట నేను నిలవబడి ఉన్నాను. ఈ ఘనతకు, ఈ గొప్పతనాలకు నేను యోగ్యుడిని కాదు. నేను ఒకప్పుడు పాపినై ఉండగా నా ప్రభు నన్ను క్షమించాడు. నేను ఒక ఆదరణ లేని అనాథగా పడి ఉన్నప్పుడు నా దేవుడు నన్ను చేరదీశాడు. తన ప్రేమను నాకు అనుగ్రహించాడు. ఓ తల్లి లేక, తండ్రి లేక, అనాథగా వేదనలు పడుతున్న నా జీవితంలో నేను నిన్ను ఆదరిస్తాను అని ప్రభు నాతో మాట్లాడినప్పుడు, నన్ను ఆదరించిన దేవుని నేను అనేకులకు పరిచయం చేయాలి, నన్ను ఆదరించిన దేవుడు అనేకులకు ఆదరణకర్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఆదరణ మినిస్ట్రీస్ అన్న పేరుతో ఈ పరిచర్య సాగుతోంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మాట గమనించండి. నీకు దేవుడు రక్షకుడైతే రక్షకుడిని ప్రకటించు. నాకు దేవుడు ఆదరణకర్తగా నిలబడ్డాడు. నా రక్షకుడైన దేవుడు తల్లిలాగా ఆదరించాడు, తండ్రిలాగా ఆదరించాడు, నన్ను అనేక విషయాల్లో ఓదార్చాడు. అందుకే నా యవన జీవితాన్ని దేవునికి సమర్పించి గత 30 సంవత్సరాలుగా ఆయన పరిచర్యలో సాగడానికి సహాయం చేశాడు. ఇక్కడున్న కొంతమంది యవనస్తులు అనుకుంటున్నారు, దేవునికి సమర్పించుకోవడానికి ఒక వయసు ఉంది, ఒక కాలం ఉంది, అప్పుడు చూసుకుందాంలే. లేదు లేదు లేదు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ప్రభు కోరుతున్న సత్యం ఏంటో తెలుసా? ఎ లివింగ్ సాక్రిఫైస్.
holy, acceptable unto the Lord. What kind of sacrifice acceptable unto the Lord? ఎలాంటి సమర్పణ దేవునికి అనుకూలమైనది, అంగీకారమైనది అనగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడమే. ఇంతకుముందు చెప్పినట్లుగా బలులు అనేవి చాలా ఉండేవి. ఇప్పుడు మన కొరకు ప్రభు ఒకేసారి బలి అయిపోయారు, ఇక బలులు లేవు. అయితే పాత నిబంధన కాలంలో ప్రాముఖ్యంగా నిర్గమకాండం, లేవియకాండంలో బలులను గురించిన వివరణలు చాలా చక్కగా మనకు తెలియజేయబడుతూ ఉండేవి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రాముఖ్యంగా 5 బలులు ఉండేవి. మొదటిది దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్ అంటారు. రెండవది నైవేద్య బలి, గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు. మూడవది సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. నాలుగవది పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్ అని పిలుస్తారు. ఐదవది అపరాధ పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్. ఈ 5 ప్రాముఖ్యమైన బలి అర్పణలను అర్పించి వారు దేవుని కనికరాన్ని పొందాలని దేవుడని యెహోవా నాటి ఇశ్రాయేలు ప్రజకు ఒక నిబంధనను నియమించాడు. ఈరోజు పౌలు గారు రోమాపత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్నది, సజీవ యాగముగా మిమ్మును మీరు సమర్పించుకొనుడి అన్న ఆ యొక్క సమర్పణ. ఈ 5 బలి అర్పణలలో మొదటి దానికి ఆపాదించి మీకు కొద్దిసేపు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్. దహన అనే మాటలోనే అర్థమవుతుంది దహించడానికి ఏం కావాలి? అగ్ని కావాలి. దహిస్తే ఏదైతే దహించబడుతుందో, కాల్చబడుతుందో అది మరలా కనిపించదు. ఈ దినాన మనలో ఉన్న కొన్ని చేదు అనుభవాలు, మనలో ఉన్న దేవునికి అయిష్టకరమైన లక్షణాలు దహించబడాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. రోమాపత్రికలో నుంచి లేవియకాండంలోనికి మనం వెళదాం. లేవియకాండం 1వ అధ్యాయము 14వ వచనం నుండి మనం ఒకసారి ఆ లేఖనాన్ని చూద్దాం. లేవియకాండము 1వ అధ్యాయము 14వ వచనం నుండి. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిది అయిన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. ప్రియులారా, ఈ లేఖన భాగంలో మనం చూస్తే ఎలా సమర్పించుకుంటే మన సమర్పణ దేవునికి ప్రీతికరం, దానికి అర్థమవడం కోసం ముందే చెప్పాను. ఒకవేళ నన్ను అతిథిగా మీ ఇంటికి పిలిస్తే మీకు నచ్చింది నాకు భోజనం పెడితే నేను సంతోషించలేను. నాకు నచ్చింది తెలుసుకొని నాకు పెడితే నేను సంతోషించగలుగుతాను. ఇవాళ ఉదయం 7:30కి బయలుదేరితే 3 గంటలకి ఈ ప్రాంతానికి చేరుకున్నాం. సుదీర్ఘమైన ప్రయాణం, మరి దాదాపు 8 గంటలు పట్టింది అనుకుంటాను. వచ్చి రాగానే రాజుబాబు గారి కుటుంబం నాకు ఇష్టమైనవన్నీ తెలుసుకుని ఒకేసారి టేబుల్ మీద మొత్తం పెట్టేశారు. వారు నా గురించి తెలుసుకున్నారు, నా గురించి ఆలోచించారు. కాబట్టే వారు నన్ను ప్రేమించి నా కోసం ఆలోచించారు గనక వారు పెట్టినవన్నీ తిని వారిని సంతోషపరిచాను. అలాగే నా కోసం చేశారు గనక నేను తిన్నాను. నాకు సంతోషం కలిగించింది ఆహారం. దానిని పోలుస్తున్నాను. ఇప్పుడు మనము ఎవరికి సమర్పించుకుంటున్నాం? దేవునికి సమర్పించుకుంటున్నాం. నీకు నచ్చినట్టుగా నీవు సమర్పించుకుంటే కుదరదు. దేవుడు చెప్పినట్టుగా సమర్పించుకోవాలి. దేవుడికి ఇష్టమైనట్టుగా నువ్వు సమర్పించుకోవాలి. సజీవ యాగముగా అనగా నడినెత్తి మొదలు అరికాలు వరకు నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడం అన్న ఆ సమర్పణను దహన బలితో పోల్చి మీ ఎదుటికి నేను తీసుకుని వస్తాను. ఒకవేళ ఎవరైనాను దహన బలిగా దేవునికి అర్పించాలని తలంచిన ఎడల అది ఒకవేళ పక్షి జాతిలోనిదైన ఎడల అంటున్నాడు. పక్షి జాతిలోనిదైన ఎడల అంటే ఎవరు పక్షి జాతిలోనిది ఇస్తారు దేవునికి అంటే గొర్రెలను మేకలను ఇవ్వలేని పేదలు, అంత స్తోమత లేని వాళ్ళు. దేవుడే లేవియకాండం 5వ అధ్యాయం 7వ వచనంలో ముందుగా చెప్పాడు,
గొర్రెను మేకను తేజాలని వాళ్ళు పక్షి జాతిలో నుండి గువ్వ జాతిలో నుండి పావురపు పిల్లలను తీసుకొని రావచ్చు అని చెప్పారు. కనుక దహనబలిగా ఎవరైనను అర్పించదలచిన ఎడల, అక్కడ క్లియర్గా వ్రాయబడుతోన్న మాట, అతడు యెహోవాకు దహనబలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలను. పావురపు పిల్ల ప్రియులరా, సాధారణంగా ఎక్కడ చూసినా, ఏ వేదికలు చూసినా, పాంప్లెట్స్ చూసినా మనం ఎక్కువగా పావురపు బొమ్మని గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఈ పావురము ఎవరో కాదు, ప్రభు పిల్లలమైన మనమే ఒక పావురంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ పక్షి జాతిలోనికి వెళితే పావురం కంటే అందంగా ఉండేవి చాలా ఉన్నాయి. కానీ వాటిని వేటిని కూడా ఆయన ఆశించకుండా ఎందుకు పావురాన్నే కోరుకున్నాడు దహనబలి కొరకు? గువ్వ జాతినే ఎందుకు ఎంచుకున్నాడు దహనబలి కొరకు అంటే, మొదటగా అది దేవునికి ఇష్టమైనది. అది దేవునికి ఇష్టమైనది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లేవియకాండం 5వ అధ్యాయం 7వ వచనములో, లేవియకాండము 5వ అధ్యాయం 7వ వచనములో, మీలో ఎవరైనాను గొర్రెను కానీ మేకను కానీ తేలేకపోతే తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తీసుకొని రావచ్చు అని చెప్పాడు. మనము ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన సందర్భంలో 8వ దినమున సున్నతి నిమిత్తమై దేవాలయములోనికి ఆయనను తీసుకుని వెళ్ళినప్పుడు బాలుడైన యేసును తల్లి మరియా యోసేపులు ఇదిగో ఆ ప్రభువు కొరకు బాలుడైన యేసును తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సమర్పించింది పావురమునే, గువ్వ జాతిలోనిదే. నిరుపేదలు సమర్పించేది అనగా నేను మొదటిగా చెబుతున్నాను, ఎందుకు దేవుడు పావురాన్ని ఎంచుకున్నాడంటే, పావురము దేవునికి అంగీకారమైనది. దాని రూపాన్ని గురించి కాదు కానీ దాని లక్షణాలను గురించి ఆయన దానిని అంగీకరిస్తూ ఉన్నాడు. ఏంటి దాని లక్షణాలు అనగా గమనిద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఈ పావురం అనేది గువ్వ జాతికి చెందింది. అందుకని ఆ గువ్వ వలె దుఃఖారావము చేయుచున్నాము అనే మాట ఆ లేఖనంలో చూస్తాం. గువ్వ దుఃఖారావము చేస్తుంది. మొదటిగా చెప్తున్నాను, ఎందుకు దేవుడు పావురమును ఎంచుకున్నాడు అని అంటే, అది దేవుడు అంగీకరించున్నది. 2, పావురము దుఃఖించే ఒక విశ్వాసికి కన్నీటి ప్రార్థన చేసే ఒక విశ్వాసికి సూచనగా ఉన్నది అని చెబుతున్నాను. ఎవరైనా పావురాన్ని పెంచితే దగ్గరగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. పావురం కళ్ళని దగ్గరికి చూస్తే దాని కళ్ళ నిండా నీళ్లు స్టాగ్నెట్ అయినట్టుగా, నిలకడగా నిలిచినట్టుగా కనబడుతుంది. పావురము దుఃఖారావము చేసేది అని ఈ లేఖనంలో యెషయా గ్రంథం 59:11లో లేఖనం రాయబడుతుంది. పావురము దుఃఖారావము చేసినట్లు ప్రభు పావురాలమైన మనము దుఃఖారావము అనగా కన్నీటి ప్రార్థన చేయాలి. పరమగీతాల గ్రంథంలో కూడా అంటున్నాడు, నా పావురమా నిష్కలంకురాలా, నీ స్వరం నాకు వినాలని ఉంది, నీ స్వరం నేను వినాలని ఉంది, నీ ముఖము నేను చూడాలని ఉంది అంటాడు. ఆ పావురము సంఘమైన మనమే. మన ముఖం చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనల్ని పావురంతో పోలుస్తూ నా పావురమా అని పరమగీతాల గ్రంథములో సంఘాన్ని ఆయన సూచిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా పావురము దేవుడు కోరుకొనినది. 2, పావురము కన్నీటి ప్రార్థనకు గుర్తుగా ఉంది. ప్రతి దేవుని బిడ్డ మొదటగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా కన్నీటి ప్రార్థన అయి ఉండాలి. కన్నీటి ప్రార్థన వేరు, సాధారణ ప్రార్థన వేరు. కన్నీరు 2 రకాలుగా ఉంటాయి. 1, లోక సంబంధమైన విషయాల కొరకు కన్నీరు కారుస్తాం. 2, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కన్నీరు కారుస్తాం. అందుకే దానిని బైబిల్ గ్రంథ భాషలో లేక బైబిల్ భాషలో చెప్పాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును అని వ్రాయబడింది. నీవు కన్నీరు కార్చాల్సింది వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు నాకు ఇల్లు లేదనో,
వాళ్ళకి బంగారం ఉంది, నాకు బంగారం లేదనో, వాళ్ళకి ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం లేదనో నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. కానీ ప్రభువా, వాళ్ళు నాకంటే ఆత్మీయంగా ఎదిగిపోతున్నారు, వారు నాకంటే ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నారు, నేనెప్పుడయ్యా ఎదిగేది, నేనెప్పుడయ్యా నీ స్వరం వినేది, నేనెప్పుడయ్యా నా 10వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు నా తల్లి మరణ పడకలో ఉంది, నా తండ్రి త్రాగుడు వ్యసనంలో ఉన్నాడు, 2 అన్నయ్యల్లో పెద్దన్నయ్య మెంటల్లీ రిటైర్డ్ పర్సన్గా ఉన్నాడు, చాలా అధోగతిగా ఉంది నా పరిస్థితి. అప్పుడు దేవుని పట్టుకుని ఏడ్చాను. నాకు నెమ్మది కావాలి, నాకు సమాధానం కావాలి, నాతోనూ మాట్లాడాలి అని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో నేను మొర్ర పెట్టినప్పుడు ఆ దినమున ప్రభువు నాతో మాట్లాడారు. ఆ దినమున ప్రభువు నాకు దర్శనమిచ్చారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? నేను 10వ తరగతి చదువుతూ ఉండగా నా తల్లి ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మ జీవితకాలం ఉంటుంది అని అనుకున్నాను. అమ్మని దేవుడు బాగు చేసి నాకు తల్లిగా ఉంచుతాడు అని నేను అనుకున్నాను. తండ్రి ఎటు పట్టించుకోవట్లేదు, త్రాగుడు వ్యసనంలో ఉన్నాడు గనక. కానీ ఆ తల్లిని ప్రభు తీసుకున్న తర్వాత నేను భరించలేని వేదనతో అపస్మారక స్థితిలో ఏడ్చి అలసిపోయి అలా సొమ్మసిల్లిపోయినప్పుడు ఒక మెల్లని స్వరం నాతో మాట్లాడుతుంది, దిగులు పడకము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఆ స్వరము మనుషుల స్వరము కాదు, ఆ స్వరము నా దేవుని స్వరము. నేను మెలకువతోటి సడన్గా ఉలిక్కిపడి లేచాను. చుట్టుపక్కల వాళ్ళని చూశాను, అందరూ హడావిడిలో ఉన్నారు, ఏడ్చుకుంటున్నారు. నాతో ఎవరు ఈ మాట మాట్లాడారు అని ఆలోచించగా అది దేవుని గ్రంథములోని మాట, అది దేవుని స్వరం అని నేను గుర్తించి నా హృదయానికి ధైర్యం కలిగింది. ఆ రోజు మొదటిసారిగా నాతో మాట్లాడిన ఆ స్వరం ఈ రోజు వరకు కూడా ప్రతి వేదనలో, ప్రతి బాధలో, ప్రతి కలవరంలో నా దేవుడు నాతో ఉండి నన్ను బలపరిచాడు, నన్ను చదివించాడు, నన్ను సేవకునిగా తీర్చిదిద్దాడు. నా దేవుడు నాకు భార్యనిచ్చాడు, 2 కుమారులనిచ్చాడు, కొన్ని సంఘాలనిచ్చాడు, కొంతమంది సేవకులనిచ్చాడు. ఈ దినాన మీ ఎదుట ఈ రీతిగా నిలబడి నేను సేవకునిగా నిలబడుతున్నానంటే దీనంతటికి కారణం ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటితో దేవుని సందులో కార్చిన ప్రతి కన్నీటిని ముత్యపు బిందువులుగా మార్చి నా దేవుడు నా జీవితానికి వెలకట్టాడు. హల్లెలూయా. మనుష్యుల ఎదుట కన్నీరు కారిస్తే ఫలితం దక్కదు. నీకు బాధ కలిగిందా, నీకు దుఃఖం కలిగిందా, నీకు వేదన కలిగిందా? మ్యూజిషియన్స్ని కొంచెం ఇట్లొచ్చి కూర్చోమని చెప్పండి. నీకు బాధ కలిగిందా, నీకు దుఃఖం కలిగిందా, నీకు వేదన కలిగిందా? తలుపు మూసి ప్రార్థన చేయి, తలుపు మూసి ప్రార్థన చేయి. ఆ మూసిన తలుపు లోపలికే సహాయం నీకు వచ్చేస్తుంది, సహాయం నీ దగ్గరకు వచ్చేస్తుంది. దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు ఆశ్చర్యకరంగా నీకు సహాయం చేస్తాడు. దుఃఖించేది అని నేను జ్ఞాపకం చేశాను. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనములో, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనములో లేఖనం సెలవిస్తుంది, గువ్వలు ఏం చేస్తాయంటే లోయలోని గువ్వల వలె తమ దోషములను బట్టి మూల్గులిడుదురు అనే మాట వాయబడింది. అనగా ఈ పావురానికి, గువ్వజాతి పక్షులకి ఒక లక్షణం ఉంటుంది. ఏంటంటే ఈ దరిదాపుల్లో అది ఎక్కడుందో ఈ భవనంలో కనబడదు, కానీ ఏదో ఒక మూల కిటికీ సందుల్లోనో ఎక్కడో చేరి ఒకలాంటి మూల్గు శబ్దం అది చేస్తుంది. అవునా? విన్నారా ఎప్పుడైనా? పావురం అందరికీ పరిచయమే కదండి. అది ఒక మూల్గు శబ్దం చేస్తుంది. పావురం వలె మూల్గులిడాలి, మన దోషములను బట్టి దేవుని సన్నిధిలో మూల్గులు చేయాలి అని లేఖనం సెలవిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో వాక్యం పలుకుతున్న సత్యం ఏంటో తెలుసా? యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకి తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అనగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో దేవునికి మనం విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. ఆత్మ దేవుడు మనలోనికి వస్తే మన మూల్గులు ఆయనకి అర్థమవుతాయి, మన వేదన ఆయనకి అర్థమవుతుంది. ఒక పసిబిడ్డ ఉన్నారనుకోండి, ఒక 3 నెలల బిడ్డ, 4 నెలల బిడ్డ పసికందు మన ఇంట్లో ఉంటే ఆ బిడ్డ మరి అర్ధరాత్రి వేళ ఏడ్చాడనుకోండి, తల్లి వెంటనే ఆకలి ఏడుపు కావచ్చు అని పాలు పట్టిస్తుంది. ఒకవేళ
పాలు పట్టించినా కానీ ఆ బిడ్డ ఏడుపు ఆపలేదనుకోండి, ఆ తల్లి ఒకవేళ నా బిడ్డకి ఆ కడుపు నొప్పి వచ్చిందేమోనని వుడ్వర్డ్స్ పట్టిస్తుంది ఆ కాలంలో. ఇప్పుడు ఏం పట్టిస్తున్నారో నాకు తెలియదు కదా, ఏదో మందు పట్టిస్తారు, మెడిసిన్ ఇస్తారు, లేకపోతే నిద్ర కోసం ఏడుస్తున్నారేమోనని. అనగా ఆ బిడ్డ భాష ఏడుపే, మూలుగులే, కానీ ఆ మూలుగులు, ఆ భాష ఆ తల్లి అర్థం చేసుకుంటుంది. ఈరోజు ఒక మాట చెప్పనా, నీ ప్రార్థన ఎవరికి అర్థం కాకపోయినా పర్వాలేదు, నీ ఒక మూల కూర్చొని తండ్రి అని దేవుని సందులో మూలిగితే, నీవు తలుపు మూసుకొని దేవుని సందులో కన్నీరు కారిస్తే ఖచ్చితంగా నీ మూలుగులకు ఆయన జవాబునిస్తాడు. హల్లెలూయా. ఆయన కఠినుడైన దేవుడు కానే కాడు, ఆయన మూగవాడు కాడు, ఆయన కఠినుడు కాదు. హల్లెలూయా. ఏ వేదన ఉన్నా నేను చేసింది మీతో చెప్తాను, తలుపు మూసి ప్రార్థన చేయండి. నీ ప్రార్థన అందరూ వినాల్సిన అవసరం లేదు, నీ మూలుగులు అందరూ వినవలసిన అవసరం లేదు. తలుపు మూసి మోకరించినా, మూసిన తలుపే దారిచ్చునే. తలుపు మూసి మోకరించినా, మూసిన తలుపే దారిచ్చునే. అవమానములే ఎదురు వచ్చినా, నా దేవుడే కొండలాగా అడ్డు నిలచునే. తలుపు మూసి మోకరించినా, మూసిన తలుపే దారిచ్చునే. అవమానములే ఎదురు వచ్చినా, నా దేవుడే కొండలాగా అడ్డు నిలచునే. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాడు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడి తీరును. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాడు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడి తీరును. మరొకసారి నాతో కలిసి, తలుపు మూసి మోకరించినా. పాడదామా? తలుపు మూసి మోకరించినా, మూసిన తలుపే దారిచ్చునే. తలుపు మూసి మోకరించినా, మూసిన తలుపే దారిచ్చునే. అవమానములే ఎదురు వచ్చినా, నా దేవుడే కొండలాగా అడ్డు నిలచునే. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాడు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడి తీరును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ విషయంలో కొంతమంది కఠినంగా ప్రవర్తిస్తున్నారా? నీ విషయంలో కొంతమంది జాలి లేకుండా ప్రవర్తిస్తున్నారా? వారు ఎవరో కాదు, నీ సొంత వారే అన్నదే నీకు అధికమైన వేదనగా ఉందా? తలుపు మూసి ఒంటరిగా దేవుని సందులో కన్నీరు కారిస్తే, మూసిన తలుపు లోపలికే నీకు జవాబు తిరిగి వస్తుంది. హల్లెలూయా. ఈ పావురం మొదటిగా దేవుడు అంగీకరించున్నది. రెండవదిగా ఈ పావురము దేవుడు అది దుఃఖించే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. మూడవది, ఈ పావురము మూల్గుచు కనిపెట్టేదిగా ఉంది. నాలుగవది, ఈ పావురము సమాధానమునకు గుర్తు. మనందరికీ తెలుసు, ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనంలో నోవాహు గారి జీవిత చరిత్ర మనకు తెలుసు. ప్రియులారా, లోకమంతా జలప్రళయమైపోయి సవాలు తేలు ఆడుతున్నటువంటి దినాలవి. లోకములో నెమ్మది లేదు, కానీ ఓడలో నెమ్మది ఉంది. ఓడలో ఎవరైతే ఉన్నారో వారికి సమాధానం ఉంది, వారు సురక్షితముగా ఉన్నారు. నోవాహు గారు తలుపు తీసి పావురాన్ని పంపిస్తే ఆ మలినమైనటువంటి శవాల మధ్యలో ఉండలేక తిరిగి వచ్చేసింది. కాకిని పంపిస్తే చెప్పాలి ఏం చేసిందండి? ఆనందం. ఇంతకాలం నోవాహు తాత పెట్టిన భోజనం కంటే అసలైన భోజనం దానికి బయట దొరికింది.
చాలామంది మరి ఎలా ఉన్నారో తెలుసా? కాకిలాగా లోకపు రుచికి మరిగి లోకంలోకి వెళ్ళారంటే ఎక్కడి నుంచి సురక్షితంగా కాపాడబడ్డారో ఆ స్థితిని మరచిపోతూ ఉన్నారు. ప్రియులారా, మరలా పావురమును పంపించినప్పుడు చిగురించిన ఒలీవ చిగురును నోవాహు యొద్దకు తీసుకుని వచ్చింది. అంటే లోకము నెమ్మదిగా ఉన్నది అని అర్థం, లోకము సమాధానముగా ఉన్నది అని అర్థం. కొంతమంది రాజకీయ నాయకులు సభలలో కూడా పావురాన్ని ఎగురవేస్తారు సభలకు ముందు. దేనికి గుర్తండి అది? పీస్, సమాధానం. పావురము సమాధానమునకు గుర్తు. నేను ఇప్పుడు చెప్తున్న పావురంగా మారిపోవాలి మనమందరం. సంఘాన్ని దేవుడమని పిలుస్తున్నాడు, నా పావురమా అని పిలుస్తున్నాడు కదా. కాబట్టి పావురమైన మనము సమాధానానికి గుర్తుగా ఉండాలి. వీలైనంత వరకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండాలి. వాళ్ళంటే గొడవ, వీళ్ళంటే గొడవ, వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు. ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి మాత్రం అందరూ సిద్ధమే. సకల మనుష్యులతో సమాధానంగా ఉండలేని వారు దేవునితో సమాధానంగా ఉండలేరు. చూచుచున్న తన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుని ప్రేమించలేడని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ లోకంలో బ్రతికేది కొద్ది కాలం. పగలంటూ, ప్రతీకారాలంటూ, ద్వేషాలంటూ, వంశపారంపర్యంగా వాళ్ళని వీళ్ళని ద్వేషించుకుంటూ, తృణీకరించుకుంటూ ఎంతకాలం బ్రతుకుతావు? దేవుని పావురం సమాధానానికి గుర్తు. ప్రభు పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? సకల మనుష్యులతో సమాధానంగా ఉండాలి. అది 4వది. 5వది, పావురము పరిశుద్ధాత్మకు గుర్తు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుని నీళ్ళల్లో నుంచి ఆయన వెలుపటికి వస్తున్నప్పుడు పరలోకము నుండి పావురము వలె పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పావురము పరిశుద్ధాత్మకు గురుతు. దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. Those who are led by the Spirit of the Lord, they are the sons of God. దేవుని కుమారులుగా పిలువబడాలంటే, దేవుని కుమార్తెలుగా పిలువబడాలంటే ఆయన ఆత్మచేత నింపబడి నడిపించబడాలి. ప్రియులారా, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, నేనైతే నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నా, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను చాలినవాడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఈ పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నప్పుడు, ఈ పరిశుద్ధాత్ముడు నీ గుండెల్లోనికి వచ్చినప్పుడు నీవు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో ఆయన నీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పావురము పరిశుద్ధాత్మకు గుర్తు. చివరిగా పావురము ప్రభువైన యేసుక్రీస్తు బోధల్లో ఒక్కసారి సర్పాన్ని పొగిడారు ఆయన. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో పాముల వలె వివేకమును పావురము వలె నిష్కపటులు నయ్యుండుడి అన్నాడు. నేను అనుకుంటాను పాము అనగానే సాతాను, సర్పము, కానీ అక్కడ మాత్రం పాము స్వభావాన్ని ఒకసారి మనుషులకు బుద్ధి చెప్పడానికి, ఆ పాము చూడండి ఎంత వివేకంగా ఉంటుందో, నా బిడ్డలారా మీరు కూడా వివేకం కలిగి ఉండండి అని చెబుతూ పావురము నిష్కపటమైనది అన్న మాట వాడతాడు. కపటము లేనిది, పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. కోళ్ళు కోసుకునే వారికి, పక్షులు కోసుకునే వారికి వాళ్ళకై వాళ్ళు కోసుకొని తింటే ప్రతి పక్షిలో పిచ్చు అంటారు, చేదు అంటారు. ఎవరైనా ఒకవేళ ఈ పావురాన్ని కోసుకొని తిన్న అలవాటు ఉంటే వాళ్ళని అడిగి చూడండి. నేను ఒక పుస్తకంలో చదివాను, ప్రతి పక్షిలోనూ ఆ చేదు అనేది కొంచెం ఉంటుంది. అది గనుక ఆ మిగిలినటువంటి ఆ మాంసానికి తగిలితే కూరంతా చేదైపోతుంది. కానీ పావురములో అలాంటి చేదైనది ఏది ఉండదట. హల్లెలూయా. ప్రభు పిల్లలమైన మనలో చేదు ఉండకూడదు, మలినం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. ఈరోజు పావురములోని 6 లక్షణాలు గుర్తు చేశానండి. ఈ 6 లక్షణాలు కలిగిన పావురంగా మనం ఉండాలి.
మొదటిగా దేవుడు అంగీకరించే వారంగా ఉండాలి. 2 కన్నీరు కార్చే వారంగా ఉండాలి. 3 పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మతో మూల్గే ఒక ఆత్మీయ అనుభవాన్ని మనము కలిగి జీవించాలి. 4 సకల మనుష్యులతో సమాధానకరంగా ఉండాలి, ఎందుకంటే పావురము సమాధానానికి గుర్తుగా ఉంది. 5వది పావురము పరిశుద్ధాత్మకు గుర్తు. ప్రభు పిల్లలమైన మనమందరము పరిశుద్ధాత్మని చేత ముద్రించబడి నడిపించబడే వారంగా ఉండాలి. 6వది పావురము నిష్కపటమైనది, కపటము లేనిదిగా ఉన్నది. ఇప్పుడు వచ్చేద్దామా? లేవియకాండం 1వ అధ్యాయం 14వ వచనంలోనికి మరలా వద్దాం. చదవండి అమ్మ ఒకరు. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిది అయిన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని. ఎందుకు అంటే ఈ పావురపు పిల్లలో ఇదిగో మనం ఇప్పటి వరకు చూచినట్లుగా 6 మంచి గుణములు ఈ పావురపు పిల్లలో ఉన్నాయి. 6 లక్షణాలు కలిగిన పావురము యాజకుని యొద్దకు తేబడాలి, బలిపీఠము యొద్దకు తేబడాలి. ఇదిగో దేవా నా జీవితం అనే పాట పాడుకుంటూ ఆయన దగ్గరికి రావాలి. నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా అని బలిపీఠం దగ్గరకు వస్తే ఇప్పుడు ఆ పావురానికి 4 జరగాలి. నేను మొత్తం 10 చెప్పడానికి వచ్చా. 6 సంగతులు చెప్పేశాను, ఇప్పుడు 4 సంగతులు చెబుతాను. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? థ్యాంక్ యూ. ప్రియులారా, ఈ రోజు నుంచి నేను గుర్తు లేకపోయినా పావురాన్ని చూసినప్పుడల్లా నేను గుర్తు రావాలి. పావురాన్ని గురించి మీకు బోధించి వెళ్ళాలన్నది నా ఆశ. ఆ పావురం వేరు ఎవరో కాదు, సంఘ వధువైన నీవు నేనే. మనలో 6 లక్షణాలు కలిగిన వారంగా ఉన్నామా లేదా? అప్పుడు ప్రభువా నా జీవితాన్ని అప్పగిస్తున్నానని బలిపీఠం దగ్గరకు వస్తే యాజకుడు 4 పనులు చేయాలట. ఇప్పుడు చదవండి 15వ వచనం, లేవియకాండం 1వ అధ్యాయం 15వ వచనం. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఈ అందమైన పావురం, 6 లక్షణాలు కలిగిన ఈ పావురము బలిపీఠము యొద్దకు తేబడాలి. బలిపీఠము యొద్దకు తెచ్చి యాజకునికి సమర్పిస్తే ఆ యాజకుడు ఆ పావురాన్ని ఏం చేయాలంటే మొదటిగా తలను త్రుంచవలను. అందరూ నాతో పలకండి, తలను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సైన్స్ ల్యాబొరేటరీలోకి తీసుకెళ్తాం. ఈ బైపీసీ చదివిన వాళ్ళకి కప్పల్ని కోసి తొండల్ని కోసిన అలవాట్లు ఉంటాయి. డాక్టర్ చదివిన వాళ్ళకైతే ఇక మనుషుల్నే కోసే అలవాటు వాళ్ళకి బాగా ఉంటుంది. మనలో డాక్టర్లు తక్కువగా ఉంటే సైన్స్ గ్రూప్ చదివిన వాళ్ళకి మాత్రం ఎక్కువగా కప్పలు, లేకపోతే ఈగలు, లేకపోతే తొండలు ఇలాంటివి కోపిస్తారు. అలాగే ఇప్పుడు పావురమును ల్యాబొరేటరీలోకి తీసుకెళ్ళినట్టు, థియేటర్లోకి తీసుకెళ్ళినట్టు బలిపీఠము యొద్దకు ఆ పావురం తేబడితే 4 సంగతులు దానికి జరగాలి. ఇప్పుడు నేను మీకు చెబుతున్నది ఏంటో తెలుసా? సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటే ఒక దహన బలిగాని నువ్వు దేవునికి సమర్పించుకోవడం. అలాంటి దహన బలి దేవునికి ఎలా సమర్పించుకుంటే అంగీకారం అవుతుంది అనగా 6 లక్షణాలు కలిగినటువంటి ఈ పావురము ఇదిగో ఇప్పుడు మొదటిగా బలిపీఠము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు యాజకుడు దాని తలను త్రుంచవలెను. ఏం చేయవలెను చెప్పాలి? తలను త్రుంచుట అనగా శిరస్సు లేకపోతే శరీరమును గుర్తించడం అసాధ్యం. శిరస్సు శరీరానికి ఒక గుర్తింపు. సంఘమునకు శిరస్సు ఎవరై ఉన్నారు చెప్పాలి? వినిపించట్లేదు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. స్త్రీలకు శిరస్సు ఎవరై ఉన్నారు అమ్మా? పురుషుడు అనకండి, అందరు పురుషులు కాదు. పెండ్లి పురుషుడు, పెండ్లి భర్త, నీ పెండ్లి భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు.
సంఘమునకు శిరస్సు క్రీస్తు. దేవుని పావురమైన మనము మన తలను త్రుంచి మన తల స్థానంలోనికి క్రీస్తును తీసుకొచ్చి నిలబెట్టాలి. హల్లెలూయా. తలను త్రుంచుట అనగా తలంపులు త్రుంచివేయుట. తలను త్రుంచుట అనగా తలంపులు త్రుంచివేయుట. నరుని ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవే. చెప్పండి, ఎల్లప్పుడూ. అప్పుడప్పుడు కాదండి, ఎల్లప్పుడూ చెడ్డవే. 94వ కీర్తనలో 11వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, నరుల ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవే. అంత దూరంలో ఒక అమ్మాయి అబ్బాయి చేయి పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారనుకోండి. ఇంత దూరం నుంచి చూస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఎవరో కుర్రోడు అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నాడు, భయం లేకుండా అయిపోతుంది ఈ మధ్య ఈ పిల్లలకి అని మెల్లగా వాళ్ళు దగ్గరగా వచ్చేటప్పటికి చూసుకొని, అరే నా మతి మండ, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెల్లా, నేను ఏందో అనుకున్నా అంటారు. అంటే ముందు వాళ్ళ థాటు ఎలా వచ్చింది చెప్పండి? వాళ్ళ తలంపు ఏమొచ్చింది? చెడుగా వచ్చింది. మనిషి తిన్నగా మంచిని ఆలోచించలేరు. మనిషి తలంపులు ఎల్లప్పుడూ ఏమున్నాయంట? చెడ్డవిగానే ఉన్నాయి. మనిషి ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవిగానే ఉన్నాయి. అందుకే భక్తుడైన దావీదు 40వ సంకీర్తన 5వ వచనంలో అంటాడు, 40వ సంకీర్తన 5వ వచనంలో, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి అంటాడు. ఈరోజు మీ అందరికి ఒక శుభవార్త ఏంటో తెలుసా? నీ తలంపులు త్రుంచివేయబడాలి. నీ తల త్రుంచివేయబడాలి. నీ తల స్థానంలోనికి క్రీస్తు వచ్చి నిలబడితే ఆయన నిలువెల్లా నిన్ను శుద్ధీకరిస్తాడు. దేవుని తలంపులు నీ పట్ల చాలా ఉన్నతంగా ఉన్నాయి. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో ఆయన పిల్లల పైన మన పట్ల ఆయనకు అంత ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భక్తుడైన దావీదు ఈ రీతిగా దేవుని అనడానికి గల కారణం ఏంటంటే, నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములని ఎందుకు అంటున్నాడంటే, ఒకప్పుడు భక్తుడైన దావీదు గారు ఏమై ఉన్నాడు? గొర్రెల కాపరి అయి ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో ఉండేవాడు. కానీ దేవుడు అతని జీవితాన్ని ఎలా ఆశీర్వదించారంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వడ్డించేవాళ్ళు మనవాళ్ళు అయితే చెప్పాలి. తెలుసా అండి? ఉందా ఈ ఊర్లో ఆ సామెత? ఉందా? మరి మౌనంగా ఉన్నారు. వడ్డించేవాళ్ళు మనవాళ్ళు అయితే కడబంతిలో కూర్చున్నా, ఏ బంతిలో కూర్చున్నా మనకు పడాల్సిన ముక్క మనకే. ముక్కల గొడవ ఎక్కువ ఉంటుంది ఎక్కడ పట్టినా. ఏమండి, పెళ్ళికి వెళ్ళారు, పెళ్ళి బాగా జరిగిందా అని అడగండి ఎవరినైనా. ఏం పెళ్ళి, ఒక్క ముక్క బళ్ళ. ఏం పెళ్ళి, ఆ వడ్డించేవాళ్ళు ఉన్నారు చూసావు, వాళ్ళు మొక్కలు చూసి వడ్డిస్తున్నారు. అరే పెళ్ళంటే డెకరేషన్, పెళ్ళంటే అమ్మాయి అందమైనటువంటి ఆ ఫ్రాక్, పెళ్ళంటే అబ్బాయి సూటు, వాటి గురించి ఎవరైనా మాట్లాడతారా? భోజనం బాగా జరిగితే పెళ్ళి బాగా జరిగినట్టే. అవునండి, మన బుద్ధంతా ఎక్కడ బయటపడుతుంది? మన ఇంట్లో కేజీల కొద్ది మటన్ ఉన్నా ఇక్కడ ఒక్క మొక్క పడనందుకు మా హైదరాబాద్ భాషలో చెప్పాలంటే లొల్లి చేస్తారు. అవునా? గొడవే. ఇక గతి లేకొచ్చామా అంటారు. మౌనంగా వెళ్ళొచ్చుగా, అక్కడ ఒక అల్లరి చేసేసి వెళ్ళిపోవాలంతే. ఇక పిల్లరా, మన ప్రభు ఎటువంటి వాడంటే మన కోసం దాచి ఉంచినవి మనకే ఇస్తాడు. ఆయనకు నీ పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. ఆయనకు నీ పట్ల ఒక ఉన్నతమైన తలంపు ఉంది. నన్ను ఘనంగా ఆహ్వానించారు, మంచి ప్రేమతో ఇంత దూరం నన్ను పిలిచారు. అలాంటప్పుడు నాకేంటని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే నేనేంటి నాకు తెలుసు. జ్ఞానం లేనివాడుగా అనాథగా నేను ఉన్నప్పుడు నా దేవుడు నన్ను పలకరించి చేరదీశాడు. ఒకప్పుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామని ఆత్మహత్య ప్రయత్నం చేసిన నన్ను నా దేవుడు ఆదరించి, ఎందుకంటే తల్లి చనిపోయింది, తండ్రి తర్వాత చనిపోయాడు, పెద్దన్నయ్య చనిపోయాడు, వరుసపెట్టి ఇంట్లో వేదనకరమైన పరిస్థితులు, నా ఆరోగ్యం క్షీణించింది. ఎందుకు నేను కూడా చచ్చిపోతే ఒక బరువు తీరిపోతుంది కదా, నేను ఎవరికి ప్రయోజనం లేను, చచ్చిపోదాం అని అనుకున్నాను. నేను నా దేవుని స్వరం నాతో మాట్లాడుతుంది, నీకు నీవు ప్రయోజనంగా లేనని నీవు అనుకుంటున్నావు.
నేను నిన్ను అనేకులకు ప్రయోజకుడిగా చేస్తాను అన్నారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకండి ఈ సంపత్ కుమార్ని ఇంత దూరం పిలిచారు? నేను జక్కయ్య కథో మోషే కథో చెప్పుకుంటా ఉంటే ఆ వినేవాళ్ళకి మా ఊరికి పిలవాలనిపిస్తుందా? అవి మంచివి కాదని కాదు. నాలో అభిషేకాన్ని చూచినప్పుడు, నాలో దేవుని ఆత్మ నడిపింపును చూచినప్పుడు దేవుడు ఆకర్షణ అందరికీ ఇస్తాడు. ఈ రోజున ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చాడు. ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి నేను రావడం ఇదే మొదటిసారి. ఈ సమీప ప్రాంతంలో ఉండిలో నేను కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి వాక్యం చెప్పాను, కొప్పరిలో వాక్యం చెప్పాను, ఆకువీడిలో వాక్యం చెప్పాను. వస్తూ ఉంటే చాలా ఊర్లు తగులుతూ ఉంటే 10 ఏళ్ల క్రితం వచ్చాను, 5 ఏళ్ల క్రితం వచ్చాను, 3 ఏళ్ల క్రితం వచ్చాను. దాదాపు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా లూథరన్ సంఘాలే ఎక్కువ. ఈ లూథరన్ సంఘాలలో దేవుని మహాకృపను బట్టి అనేక ప్రాంతాల్లోకి నేను తిరిగానంటే ఈ గాడిదకి ఘనతనిచ్చిన వాడు దేవుడేనండి. నాదేమీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదిగో మన తలంపులు త్రుంచివేయబడితే ఆయన తలంపులు మన పట్ల నెరవేరుతాయి. ఒకవేళ దేవుని ప్లాన్స్ నీ పట్ల పరిపూర్ణంగా నెరవేరాలని నువ్వు గనక నమ్ముతున్నట్లయితే దేవుని చిత్తానికి నేను సమర్పించుకోవాలి. దేవుని చిత్తానికి నేను సమర్పించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఒక తెల్ల కాగితం తీసుకొని క్రింద సంతకం పెట్టి, దేవా నా గురించి నువ్వేమైనా రాసుకో, నేను నీ చిత్తానికి లోబడతా అని చెప్పడమే. కొంతమంది యవనస్తులు అయితే అంటారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, తెల్ల కాగితం మీద సంతకం పెడతామన్నా ఒక్క లైన్ మాత్రమే నేను రాస్తా అంటారు. ఏంటి ఆ ఒక్క లైన్ అంటే, నేను ఆ వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, నేను అన్నీ అడగట్లు, అన్నీ ఆయన ఇష్టమే, కానీ పెళ్ళి మాత్రం అంటే నీకు అన్నీ ఆయన చేయగలడు, ఇదొక్కటి ఆయన చేయలేడనా? శ్రేష్టమైన భవిష్యత్తుని ఇవ్వగలిగిన దేవుడు. భక్తుడైన దావీదు గొర్రెలు మేపుకుంటూ ఉంటే పిలిచి సింహాసనాన్ని ఎక్కించాడు. అలాగని గొర్రెలు మేపుకుంటున్న దావీదు మరి సరైన పరిపాలన చేయలేదా అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించి వంశపారపర్యంగా ఆ సింహాసనాన్ని దేవుడు అతనికి స్థిరపరిచి, అదే వంశములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మిస్తే యేసుక్రీస్తును పిలుస్తున్న వారు కూడా దావీదు కుమారుడా అని పిలిపించుకునే ఒక స్థాయికి దావీదు ఎదిగాడంటే దేవుని ప్రణాళిక దావీదు పట్ల ఎంత ఉన్నతంగా ఉంది. మన ప్రణాళికలు ఎలా ఉంటాయండి? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆ రోడ్డు పక్కన అట్లు అమ్ముకుంటూ, ఇడ్లీలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళని ఏంటి మీ కోరిక అని అడగండి. బాబు ఒక చిన్న షాప్ పెట్టుకోవాలి, వర్షానికి ఇబ్బంది అవుతుంది అని అంటారు. చిన్న షాప్ దొరికిన తర్వాత మడిగా అంటాం మేము, షట్టర్ అంటారు. షాప్ దొరికిన తర్వాత ఏమంటారు? ఇరుకైపోతుంది, కొంచెం 4 గదులుండే అయితే కూర్చొని తినేటట్టు బాగుంటుంది అంటారు. 4 గదులు వచ్చినాయి కదా, వ్యాపారం బాగుందా? బాగుంది, కానీ ఒక హోటల్ మొదలు పెట్టాలంటారు. హోటల్ మొదలు పెట్టారు, బాగుందా? 3 స్టార్ హోటల్ చేయాలి. 3 స్టార్ హోటల్ బాగుందా? 5 స్టార్ హోటల్ చేయాలి. కానీ అమ్మేది మాత్రం ఏంటి? అవే. దావీదును కూడా అడిగితే ఏంటయ్యా నీ ఫ్యూచర్ ప్లాన్ అని అంటే, నేను ఇప్పుడు గొర్రెలు మేపుకుంటూ అడవుల్లో తిరుగుతున్నాను, రేపు రాబోయే రోజుల్లో నేను కూర్చొని జీతాలు ఇస్తూ నా గొర్రెలు ఎక్కువైపోయి నా కింద గొర్రెలు మేపే పనోళ్ళు కూడా ఎక్కువైపోయి అందరికి జీతాలు ఇస్తూ ఉండే స్థాయిలో నేను ఉండాలి అనంతవరకే ఊహించగలుగుతారు. అవునంటారా కాదంటారా? నేను రాజునవ్వాలి అని ఎప్పుడైనా దావీదు ఊహించాడా, ఆశించాడా? ఈరోజు మీ అందరికీ సెలవిస్తున్న మాట ఎంతో తెలుసా? నీ ఆలోచనలు ప్రక్కకు పెడితే నీవు ఊహించని జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు ఆశించని జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అసాధ్యమైనవని నీ జీవితంలో సాధ్యం చేస్తాడు. తలను త్రుంచుట అనగా తలంపులు త్రుంచివేయబడాలి, చెడు చూపులు త్రుంచివేయబడాలి, చెడు వినికిడి త్రుంచివేయబడాలి, చెడు మాటలు త్రుంచివేయబడాలి. చూపులు తలంపులకి చాలా దగ్గర సంబంధం ఉంది. రోడ్డు మీద వెళుతూ ఉంటే చూపులు అటు వెళ్ళిపోతాయి, టీవీ చూస్తూ ఉంటే అటు వెళ్ళిపోతుంది, మొబైల్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంటే అశ్లీలమైనవి కనబడుతూ ఉంటాయి. అవి కావాలని మన దగ్గరికి, మనం వాటిని చూడకపోయినా అవి మనకు కనబడతాయి. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఆకస్మికంగా యాక్సిడెంటల్గా నీకు కొన్ని చెడు దృశ్యాలు కనిపిస్తే ఇది పాపం అని అసహించుకొని మరలా దాన్ని చూడకుండా ఉండడమే దేవుని బిడ్డల మంచి లక్షణం. హల్లెలూయా. కానీ ఆ చెడు అంటది, ఏం కాదు తీ, మళ్ళీ వెనక్కను, మళ్ళీ ఎవరు చూడలేదు వెనక్కను అని అంటది. సాతాను శోధన అంటే అదే. ఫస్ట్ లుక్ ఈజ్ టెంప్టేషన్ అండ్ సెకండ్ లుక్ ఈజ్ సిన్ అంటారు.
మొదటిగా చూసినప్పుడు అది యాక్సిడెంటల్గా, ఆకస్మికంగా చూసాం. రెండవసారి మరలా కావాలని చూస్తే నువ్వు పాపం చేసినట్లే. తలంపులు పరిశుద్ధపరచబడాలి. వచ్చేద్దాం. లేవియకాండం 1వ అధ్యాయం 16వ వచనం. మరియు దాని మలముతో పొట్టను, ఇప్పుడు దాకా నేను చెప్పాను ఏం చేయాలట, తలను త్రుంచాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దాని మలముతో పొట్టను ఊడదీయాలి. బాబోయ్, దాని మలముతో పొట్టను ఊడదీయడం అంటే మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును అని దేని గురించి వాడారంటే, మనం చూడ్డానికి నిండుగా ఘనంగా కనబడ్డా మన గుండెల్లో ఉంటాయి కొన్ని పరిస్థితుల్లో. పైకి ఘనంగా కనబడవచ్చు, లోపల ఉన్నటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కొంతమంది జీవితంలో. కొంతమంది పైకి నీతులు మాట్లాడినా హృదయంలో పాపమును దాచుకొని మాట్లాడతారు. చీకటి జీవితం కలిగి ఉంటారు. అలాంటి బ్రతుకు దేవుడు నచ్చడు. ఈరోజు ఈ లేఖను నీతో మాట్లాడుతున్నప్పుడు దహన బలిగా, సజీవ యాగముగా నిన్ను నువ్వు సమర్పించుకోవాలంటే ఇదిగో మొదటిగా తల త్రుంచడం మాత్రమే కాదు, నీ హృదయం అనే పొట్టను ఊడదీసి హృదయం లోపల దేవునికి ఇష్టము లేని మలముతో సమానమైన అపవిత్రమైనవి శరీర కార్యాలు అంటారు వాటిని. ఈ శరీర కార్యములన్నిటినీ కూడా బయట పారవేయాలి. శరీరాన్ని జయించడం మనకి సాధ్యం కాదు, కానీ ఆత్మదేవుడు మనలోనికి వస్తే మన శరీరాన్ని జయించడానికి సహాయం చేస్తాడు. మనకి శత్రువు ఎవరో అని మీరు అనుకోవద్దు, మన శరీరమే మనకి శత్రువు. ఆత్మ దేవుని కోరుతుంది, శరీరం లోకాన్ని కోరుతుంది. ఈ లోక యాత్రలో మనం సాగుతున్నప్పుడు ఎన్నో పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి, ఎన్నో పరిస్థితులు వ్యతిరేకమైపోతూ ఉంటాయి. కానీ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా మలినత్వాన్ని తొలగించండి, నా మస్టును తొలగించండి అని ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, మన దేవునికి ఉన్న విశేషత ఏంటంటే ఆయన హృదయమును, అంతరంగమును, అంతరేంద్రియములను పరీక్షించి పరిశీలన చేయగలిగినటువంటి నీతి కలిగిన దేవుడు ఆయన. అందుకే భక్తుడైన దావీదు గారు 139వ సంకీర్తన 23, 24 వచనాలలో ఇలా అంటాడు కదా, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోమును, నీకు ఆయాసకరమైనది నా యందు ఉందేమో చూడయ్యా. నా కళ్ళతో నన్ను నేను చూసుకుంటే బాగున్నాననిపిస్తుంది, కానీ నీ కళ్ళతో చూసి నీకు ఇష్టం లేనిది ఏదైనా నాలో ఉంటే నీవే తొలగించు ప్రభువా అని దేవుని మీద ఆధారపడ్డాడు. నీ హృదయాన్ని నీవు శుద్ధి చేసుకోలేవు. దేవుని మీద, పరిశుద్ధుడైన దేవుని మీద నీవు ఆధారపడితే ఆ దేవుడు ఖచ్చితంగా నీ హృదయాన్ని శుద్ధీకరించగలుగుతాడు. హల్లెలూయా. 2 అయిపోయినాయి, ఇంకొక 2 చెప్పి నేను ముగిస్తాను. మూడవది మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయి చోట దాన్ని వేయవలెను. 17వ వచనం, దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను, దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను. రెక్కలు వచ్చాయి అంటే స్వేచ్ఛ వచ్చింది అని అర్థం. రెక్కలు వచ్చిన పక్షిని పట్టుకోవడం కష్టం. పిల్లలు కూడా రెక్కలు వచ్చాయంటే దొరకరు. వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకున్నారంటే వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు. నా ఫోను నా ఇష్టం, నా బిల్లు నేను కట్టుకుంటా, నా బట్టలు నేను కొనుక్కుంటా, నా డబ్బులతో నేను స్నేహితులతో వెళ్ళేసి వస్తా అని అంటారు. స్వేచ్ఛ. రెక్కలు చీల్చాలి అనగా రెక్కలు కలిగిన వాళ్ళు స్వేచ్ఛతో, గర్వంతో దేవునికి దూరం అయిపోతారు గనక దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను అన్నాడు. పావురాన్ని పెంచితే ఒకవేళ వేరే స్థలం నుంచి దాన్ని తెచ్చుకున్నాం అనుకోండి, అది మీ పరిసరాలలోకి అలవాటు అవ్వాలంటే మొదట దాని రెక్కలు ఏం చేయాలి? కొద్దిసేపు కట్ చేయాలి కదండి, కత్తిరించాలి. తిరిగి ఆ రెక్కలు మరలా ఎదుగుతాయి. ఆ రెక్కలు కత్తిరించి వదిలేస్తే ఎగరలేదు గనక మన సరౌండింగ్స్లోనే తిరిగి రేపు రెక్కలు పెరిగాక ఎగరగలిగిన తర్వాత కూడా ఈ పరిసరాలకు అలవాటైపోయింది గనక అది ఎగరగలిగినప్పటికీ ఆ పరిసరాలను, ఆ యజమానిని విడిచి వెళ్ళదు. అలాగే ఇప్పుడు చెప్పాలి, నాకేంటి అనుకునే గర్విష్ఠులను దేవుడు చెప్తున్నాడు, నీ రెక్కల సందును చీల్చాలి, నీ గర్వాన్ని తగ్గించుకోవాలి.
ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23లో అంటాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయిస్తున్నాడు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. గర్వం ఎప్పటికీ మనిషికి మంచిది కాదు. మనం పుట్టుకతో గొప్పోళ్ళం కాలేదండి. అంచెలంచెలుగా దేవుడు మనలను హెచ్చించి ఈ స్థాయికి తీసుకుని వచ్చాడు. అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఒక స్థాయికి తీసుకుని వచ్చాడు. మనల్ని పిలిచిన స్థితిని గుర్తుపెట్టుకోవాలి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అంటాడు. ఒకానొక దినాన రాజుగారు అడవిలోనికి షికారు కోసం వెళ్ళాడు. అడవిలో షికారు కోసం వెళ్ళినప్పుడు వేటాడుతూ అలా తిరుగుతూ ఉన్నాడు. ఒక పేద యవనస్తురాలు ఒక చింతకాయ చెట్టు దగ్గర నిలబడి కాయలు కొట్టుకుంటూ బుట్టలో నింపుకొని ఊరంతా వెళ్ళి అమ్ముకుంటే సాయంత్రం వరకు అమ్మితే ఒక 20 రూపాయలు వస్తే ఆ 20 రూపాయలతో తన ఇంటిని పోషించుకునేదట. ఆమెను గురించి తెలుసుకున్నటువంటి ఈ రాజుగారు ఆ చింతకాయలు కొట్టుకుని అమ్ముకుంటున్న ఆ అమ్మాయిని పిలిచి తన రథం ఎక్కించుకుని తన రాజభవనానికి తీసుకుని వెళ్ళి ఆమెను వివాహం చేసుకునగా, ఈ చింతకాయలు అమ్ముకునే అమ్మాయి ఏమైంది చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. రాణి అయిపోయింది. ఆ రాణిగారిని తీసుకొని ఒక దినాన అదే అడవికి వచ్చాడు రాజుగారు. అకస్మాత్తుగా ఆ చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టు దగ్గర ఆగాడు. రాణివారు అని పిలిచాడు. ఏమి రాజావారు అన్నది. చింతకాయలు కొట్టుకుని అమ్ముకుంటే ఆ అమ్మాయి రాణి అయిన తర్వాత, నీకు జ్ఞాపకం వచ్చుచున్నదా? చూచితివా ఈ కాయలను? నీకు ఏమి జ్ఞాపకం వచ్చుచున్నది అన్నాడట. వింతగా విచిత్రంగా కాయల వైపు చూస్తూ, రాజా, ఏమి ఈ వింతకాయలు? వీటిని ఏమందురు? ఏమిటి ఈ వంకిరి టింకిరి కాయలు అన్నదట. ఏం కాయలు? వంకిరి టింకిరి, వంకిరి బింకిరి. అవునా? రాజుగారికి కోపం వచ్చి ఒక్కసారిగా ఆమె మీద ఉన్న కిరీటాన్ని తీసి క్రిందకి నెట్టాడట. కింద పడగానే అప్పుడు కాయ చేతికి పట్టుకోగానే అనిపించింది, రాజా ఇది చింతకాయ అని. నీదదే బతుకుపో. గర్వించావు, నీ గత స్థితిని నీవు మరిచిపోయావు. నీవు చదువుకొని ఒక స్థాయికి ఎదిగి ఉండొచ్చు, కష్టపడి ఒక స్థాయికి ఎదిగి ఉండొచ్చు. ఏ స్థితి నుంచి వచ్చావో మర్చిపోకు. నీవు ఒకప్పుడు ఆ స్థితిలో ఉండగా ఎంత కష్టపడ్డావో ఈరోజు ఆ స్థితిలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకొని వీలైతే వాళ్ళకి చేతనైంది చేయి. ఆదరణకర్త అండి దేవుడు, ఆదరించువాడండి దేవుడు. నా జీవితంలో ఒకప్పుడు ఆదరణ లేక అల్లాడుతూ ఏడుస్తున్న నా జీవితానికి నా దేవుడు ఆదరణకర్తగా నిలబడ్డాడు. అయ్యగారు సతీష్ అయ్యగారు చెప్పినట్లుగా నేను ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాలలో చదువుతున్నప్పుడు అయ్యగారికి తెలీదు నా గురించి. నేను సెల్ఫ్ సపోర్టెడ్ స్టూడెంట్గా ఉన్నాను. ఫీజు నేనే కట్టుకోవాలి. నాకెవరిస్తారు? ఆ రోజుల్లో సంవత్సరానికి 10,000, 10 రూపాయలకి గతి లేదు నాకు. కానీ ఒక అన్యురాలైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, హైదరాబాద్లోనే అంటే ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలకు వెళ్ళక మునిపే పరిచర్యలో ఉన్నాను గనక, ఆవిడ మాటల్లో మాట్లాడుతూ, బాబు మీరు ప్రార్థన చేశాక దేవుడు నాకు అద్భుతం చేశాడు, నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, మీ భవిష్యత్తు ఏంటి అని అడిగితే, నేను ఇలా చదవాలనుకుంటున్నాను, నాకు డబ్బు లేదని, తల్లిదండ్రులు లేరని, ఎవరైనా నా మీద జాలి పడడం నాకు ఇష్టం ఉండేది కాదు, అందుకని నా వ్యక్తిగత విషయాలు ఎవ్వరికి చెప్పేవాడిని కాదు. అంటే నన్ను చూసే వాళ్ళంతా వీళ్ళు చాలా గొప్పింటి బిడ్డ అనుకునేవాళ్ళు. ఆమెను అనుకుని నేను కాముగా ఉండేవాడిని. కానీ ఏసీటీసీలో మా ప్రొఫెసర్స్ కూడా, సంపత్ ఈరోజు చికెన్ స్పాన్సర్ చేయి అనేవాళ్ళు నన్ను. ఎందుకంటే అంత రిచ్గా కనిపించేవాడిని. మౌనంగా స్పాన్సర్ చేసిన రోజులు ఉన్నాయి, కానీ నా పరిస్థితి దయ్య గారు, నేను చేయలేను అయ్య గారు అని ఎన్నడూ ఎవరికి చెప్పలే, నా దేవుడికే చెప్పుకున్నా. ఆ రోజు ఆ అనురాలైన డాక్టర్ నాతో చెప్పారు, ఐ విల్ స్పాన్సర్ యూ దిస్ 4 years స్టడీస్ అని నాకు ప్రామిస్ చేశారు. 4 సంవత్సరాలకి నేను ఇస్తాను అని ఆమె నాకు మాట ఇచ్చి చదివించారు. హల్లెలూయా. అలా చదివి ఆ స్థాయిలోనికి రావడానికి నాకు కృప చూపించింది ఎవరయ్యా అంటే దేవుడే. నేను ఎన్నడూ మర్చిపోను. ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉండగలిగాను.
అతిశయించడానికి ఏమీ లేదు, గర్వించడానికి ఏమీ లేదు. ఆయన మన పోషకుడు. ఆ రోజుల్లో నన్ను ఆదరించాడు, నన్ను పోషించాడు. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నాతో చదువుతున్న ఒక స్టూడెంట్ అలాంటి ఇబ్బందుల్లో ఉంటే నా సేవింగ్స్లో నుంచి నేను ఒక వ్యక్తికి ఒక సెమిస్టర్ ఫీజు కట్టగలిగాను. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఫీజు కట్టకపోతే మనిషికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. హాలిడేస్ వస్తున్నాయి, క్రిస్మస్కి ఇక అందరూ వెళ్ళిపోతారు, నేను ఇంటికి వెళ్ళాలి. మా అన్నయ్య ఉంటాడు, క్రిస్మస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్కి కావాలి. ఆ రోజుల్లో పేస్ట్ అయిపోతుంది, సోప్ అయిపోతుంది. నేను ఎవరిని అడగలేను. 3 అంతస్తులు దాటాక చేపలు ఉంటుంది మాకు ఏసీటీసీలో. చీకటి పడిన తర్వాత ఆ పైకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని నేను రోజు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ రోజు అడిగాను, అయ్యా పేస్ట్ అయిపోతుంది, సోప్ అయిపోతుంది. అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, ఇంటి నుంచి డబ్బులు పంపిస్తారు, వాళ్ళు కొనుక్కుంటారు. నాకు ఎవ్వరు లేరు, నువ్వే నాకు ఇవ్వాలి యేసయ్యా అని ఏడ్చి కన్నీటితో నేను ప్రార్థన చేసుకున్నా. మరుసటి రోజు నాకు పోస్ట్ వచ్చింది డైనింగ్ హాల్ దగ్గర. సంపత్ పోస్ట్ వస్తే ప్రిన్సిపల్ రూమ్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు, అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. నన్ను స్పెసిఫిక్గా ఎందుకు పిలిచారంటే, నాకు ఎవరైతే లెటర్ ఒక కవర్లో లెటర్ పెట్టి స్టాంప్ వేయకుండా పంపించారు, నేనే రూపాయి కట్టి ఆ లెటర్ తీసుకోవాలన్నమాట. సరే రూపాయి ఇచ్చి తీసుకుంటే అందులో లెటర్తో పాటు ఒక సహోదరి ఫోన్ నాకు రాశారు, ఇదిగో ఎంఓ చేయడం నాకు తెలియదు, స్టాంప్ వేయకపోతే ఇది నీ చేతి దాకా వస్తుందని 120 రూపాయలు నాకు దాంట్లో పెట్టి పంపిస్తే ఆ రోజు సోపు పేస్ట్ కొనుక్కున్నా నేను. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, ఆ స్థితి నుంచి ఈరోజు నా దేవుడు, నేను ఆదరణ పొందాను గనక, నన్ను దేవుడు పోషించాడు గనక ఈరోజు కొంతమందికి ఆదరణగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. తల్లి లేకపోతే వేదన ఎలా ఉంటుందో, తండ్రి లేకపోతే వేదన ఎలా ఉంటుందో తెలుసు. అందుకే నా పరిచర్య పేరు కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఆదరణ మినిస్ట్రీస్. పరిచర్య అంటే కేవలం బోధ ప్రార్థన మాత్రమే కాదు. ఆకలితో ఉన్న వారికి ఒక ముద్ద అన్నం పెట్టాలి, ఆశ్రయం లేని వారికి ఒక పూట నీడనివ్వాలి. అది పరిచర్యలో ప్రథమ భాగంగా నేను భావించాను. చేతనైనంత వరకు చేస్తూ ఉన్నాను. నా దేవుడు నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అతిశయించటానికి ఏమీ లేదు. రెక్కల సందున దాన్ని చీల్చవలను కానీ శరీర అవయవములను ఏం చేయొద్దట, అనగా మన గర్వం తగ్గిపోవాలి. ఎందును బట్టి కూడా అతిశయించొద్దు. మనం తగ్గించుకునే కొద్దీ ఆయన మనలను హెచ్చిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చివరి మాట ఇలా 3 రకాలుగా, అనగా దాని తలను త్రుంచి, దాని పొట్టను ఊడదీసి, మలముతో సహా పొట్టను ఊడదీసి, 3వది దాని రెక్కల సందును చీల్చిన తర్వాత ఏం చేయబడాలది? యాజకుడు బలిపీఠం మీద, అనగా అగ్ని మీది కట్టెల పైన దాన్ని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. నేను ముగిస్తూ చెప్తున్నాను, చివరిగా తలను త్రుంచింది, దాని పొట్టను ఊడదీసి లోపలున్న మలినత్వం అంతా బయటకు వచ్చాక దాని రెక్కల సందును చీల్చడం, అనగా గర్వాన్ని తగ్గించుకున్న తర్వాత ఇదిగో అగ్ని చేత అది కాల్చబడాలి. ఈ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నిన్ను దహిస్తే, పరిశుద్ధాత్ముడు నిన్ను శుద్ధీకరిస్తే, గమనించండి, అగ్ని 2 పనులు చేస్తుందండి. వ్యర్థమైన వాటిని కాల్చివేస్తుంది, బంగారము వెండి లాంటి వాటిని శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా. అపవిత్రమైన పెదవులు కలిగిన యెషయా భక్తుడు అపవిత్రమైన పెదవులు గలవాడను అని పశ్చాత్తాపడినప్పుడు బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పు తెచ్చి అతని పెదవులకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను. ఇదిగో ఇప్పుడు ఈ పావురము బలిపీఠము మీద అగ్ని చేత దానిని దహించినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసన గల హోమమైంది. ఈరోజు నీ జీవితం కూడా అలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా ప్రేమించే దేవుడు మన దేవుడు. ఒకానొక దినాన, చాలా కాలం క్రితం నిజంగా జరిగిన సంఘటన, ఒక యవనస్తుడు యుద్ధానికి వెళ్ళాడు. అది వియత్నాంలో జరిగినటువంటి యుద్ధం. అమెరికా దేశం నుంచి చాలామంది సైనికులు వెళ్ళారు. యుద్ధం హోరాహోరీగా జరిగింది. ఒక దినాన యుద్ధం ముగిసింది అనేటువంటి డిక్లరేషన్ వచ్చినప్పుడు బ్రతికి ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా, సంతోషంగా వాళ్ళ ఇళ్లకు బయలుదేరారు. వియత్నాం నుండి అమెరికా దేశానికి వెళ్ళడానికి జర్మనీ దేశంలో
వాళ్ళు ఆ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మారాల్సిన ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు జర్మనీ దేశం నుంచి వారి వారి గృహాలకు వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. ఫోన్ కాల్స్ చేస్తూ అంటూ ఉన్నారు, అమ్మా నాన్న ఇదిగో నేను వచ్చేస్తున్నా, యుద్ధం అయిపోయింది. యుద్ధంలో నుంచి బతికి బయటికి రావడం అనేది గొప్ప విషయం గనక అటువైపుగా ఉన్న తల్లిదండ్రులు, నానా కొడుకా బాగున్నావా, వచ్చేయి తొందరగా చూడాలని ఉంది అని పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ వారి వారి కుటుంబాలకు ఫోన్లు చేస్తూ ఉంటే అందులో ఒక స్పెషల్ కాల్ ఇలా ఉంది. బాబీ అనేటువంటి ఒక అబ్బాయి అటువైపు అమ్మ ఫోన్ తీసింది. అమ్మా నేనమ్మా బాబీని. కొడుకా నువ్వా, బాగున్నావా? అమ్మా బాగున్నా, యుద్ధం అయిపోయింది, నేను వచ్చేస్తున్నా. చాలా సంతోషం కొడుకా, త్వరగా రా, ఏ వార్త వినాల్సి వస్తుందో నీకు ఏమవుతుందో నేను చాలా కంగారు పడ్డాను కొడుక, నువ్వు వస్తున్నావు కదా, చాలా సంతోషం, వచ్చేయి అన్నది తల్లి. అమ్మా నేను వస్తున్నాను, ఒక సమస్య ఉందమ్మా అన్నాడు. ఏంటి బాబు, నాతో ఒక స్నేహితుని తీసుకురావచ్చా ఇంటికి అన్నాడు. దాందేముంది నాయన, తీసుకొచ్చి నువ్వు రా కొడుక త్వరగా అన్నది తల్లి. ఆరాటమంతా ఎవరిని చూడాలి? కుమారుని చూడాలి. అమ్మా తీసుకొస్తున్నాను, వచ్చేస్తున్నాను, కానీ ఇంకొక సమస్య అమ్మా. ఏంటి బాబు? ఆ స్నేహితునికి యుద్ధంలో 2 కళ్ళు పోయాయమ్మా, తీసుకురావచ్చా ఇంటికి? సరే బాబు పర్వాలేదు తీసుకురా, కానీ నువ్వు త్వరగా రా. అమ్మా ఇంకొక సమస్య. ఏంటి బాబు? ఆ స్నేహితునికి 2 చేతులు యుద్ధంలో పోయాయమ్మా, 2 కళ్ళు పోయాయమ్మా, తీసుకురావచ్చా ఇంటికి? కొంచెం తల్లి హుషారు తగ్గింది. తప్పదంటావా? సరే నీ ఇష్టం, తీసుకొస్తే తీసుకురా, కానీ నువ్వు వచ్చేయి, నిన్ను చూడాలని ఉంది బిడ్డ, త్వరగా రా. చివరిగా అంటున్నాడు, అమ్మా ఇంకొక సమస్య, 2 కాళ్ళు పోయాయమ్మా, తీసుకురావచ్చా ఇంటికి? తల్లి మౌనమైపోయి కొద్దిసేపటికి అంటుంది, వద్దు నాయన, వాళ్ళ ఇంటికి పంపించేయి, తీసుకొస్తే ఆ అబ్బాయిని మనము చూడలేమేమో అన్నది తల్లి. వెంటనే బిగ్గరగా కేక వేస్తూ అమ్మా అన్నాడు కుమారుడు. ఏంటి బాబు? ఆ కళ్ళు లేని వ్యక్తి ఎవరో కాదు, ఆ చేతులు లేని వ్యక్తి ఎవరో కాదు, ఆ కాళ్ళు లేని వ్యక్తి ఎవరో కాదు, నీ కుమారుడైన బాబీని. మొండి శరీరంగా మిగిలిపోయాను, యుద్ధంలో నా కళ్ళు పోగొట్టుకున్నాను, యుద్ధంలో నా చేతులు పోగొట్టుకున్నాను, యుద్ధంలో నా కాళ్ళు పోగొట్టుకున్నాను. అమ్మా నేను రావాలా? అమ్మా నేను నీకు కావాలా? తల్లి రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ, అయ్యో నా కుమారుడా, నువ్వు నాకు కావాలి, నీకు కళ్ళు లేకపోయినా నువ్వు కావాలి, నీకు కాళ్ళు చేతులు లేకపోయినా నువ్వు నాకు కావాలి, నీవు నా కుమారుడివి నాయన. ఏడ్చి సొమ్మసిల్లిపోయింది తల్లి. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, అట్టి తల్లైనా తన బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రియులారా, శ్రేష్టమైన మాటలు ప్రభు నీ ముందుకు తీసుకొచ్చాడు. ఈ దినం నీ జీవితంలో ఎలా ఉన్నావు? సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పించుకోవడానికి సిద్ధపడుతున్నావా? సజీవ యాగముగా. ఇంకా కొన్ని విషయాలలో నా ఇష్టం అంటూ వెళుతున్నావేమో ప్రియ సోదరుడా. నీ పట్ల దేవునికి ఉన్నతమైన తలంపు ఉంది, నీ పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచన ఉంది. నీ తలంపులు త్రుంచివేయబడాలి, నీ హృదయంలోని మలినమైనవన్నీ తొలగించబడాలి. నీ గర్వము అణిగిపోవాలి, పరిశుద్ధాత్మ అగ్ని చేత నీవు కాల్చబడాలి. ఓ దైవమా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా.